కల్వరి శిలువ ఖాళీగా ఉంది. సమాధి రాయి దొర్లించబడింది. లోపల ఆయనను చుట్టిన వస్త్రాలు పని పూర్తయిన తర్వాత ఒక సైనికుడు తన యూనిఫాంను వదిలేసినట్లుగా మడతపెట్టి ఉన్నాయి. కాని క్రీస్తు సాధించిన అసలైన విజయం పునరుత్థానంతో ఆగిపోలేదు. అది కేవలం ప్రారంభం మాత్రమే. మరణాన్ని జయించిన 40 రోజుల తర్వాత ఆయన ఒకేసారి 500 మందికి కనిపించిన తర్వాత, గలిలయ సముద్ర తీరంలో శిష్యులతో కలిసి చేపలు తిన్న తర్వాత, ఆలీవల కొండమీద ఒక నిర్ణయాత్మకమైన క్షణం ఆసన్నమైంది. ఏ కొండమీదైతే ఆయన రక్తపు చెమటలు చిందించాడో అదే కొండమీద ఆయన నిలబడ్డాడు. తన శిష్యులు ఆశ్చర్యంతో, కన్నీళ్లతో, వణుకుతున్న మోకాళ్లతో కింద నిలబడి చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది కేవలం ఒక అందమైన వీడ్కోలు మాత్రమే అనుకున్నారు. కాని భౌతిక కన్నులకు కనిపించని ఆ అదృశ్య లోకంలో, ఆ క్షణంలో ఏం జరుగుతోందో వారికేమాత్రం తెలియదు. యేసు ప్రభువు ఆ మేఘాలను దాటి వెళ్లిన ఆ ఒక్క మిల్లీసెకండ్లో పరలోకంలో ఎలాంటి సంచలనం జరిగిందో మీకు తెలుసా? ఈరోజు మనం ఆ అద్భుతమైన 5 సత్యాలను చూడబోతున్నాం. శిష్యులు కేవలం ఒక మేఘాన్ని మాత్రమే చూశారు. కాని ఆత్మీయ లోకంలో 1000 సంవత్సరాల ప్రవచనం నెరవేరుతోంది. దావీదు మహారాజు 1000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన కీర్తనలు 24 సరిగ్గా ఆ క్షణంలో నెరవేరింది. దావీదేమని రాశాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించును. ఈ మహిమగల రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 1000 సంవత్సరాలుగా దేవదూతలు ఈ మాటలు ఎప్పుడు పలకాలా అని ఎదురుచూశారు. ఆ క్షణంలో పరలోకమంతా దద్దరిల్లేలా దేవదూతలు ఆరాధన చేశారు. ఎందుకో తెలుసా? అంతకుముందు యేసుక్రీస్తు కేవలం ఆత్మస్వరూపిగా మాత్రమే పరలోకంలో ఉన్నాడు. కాని ఇప్పుడు సృష్టి చరిత్రలోనే తొలిసారిగా ఒక మానవ శరీరం పరలోకంలోకి ప్రవేశించింది. శిలువలో పొందిన గాయాలను యుద్ధంలో గెలిచిన పతకాలుగా తన శరీరంలో ధరించి ఆ మహిమ శరీరంతో ఆయన పరలోకంలో అడుగుపెట్టాడు. ఆ చేతుల్లో ఉన్న గాయాలు, ఆ కాళ్లలో ఉన్న మేకుల గుర్తులు తండ్రి మహిమతో ప్రకాశిస్తున్నాయి. మహిమగల రాజు తన సింహాసనం దగ్గరకు చేరుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రెండవ అద్భుతమేంటో తెలుసా? దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడం. అంటే ఆయన అలిసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడని కాదు. ప్రాచీన కాలంలో ఒక రాజు యుద్ధం గెలిచి శత్రువులను నాశనం చేసి తన పని పూర్తయిన తర్వాత మాత్రమే సింహాసనం మీద కూర్చుంటాడు. యేసు ప్రభువు కూర్చున్నాడు అంటే అర్థం, నా పని పూర్తయింది, మానవాళి పాపాలకు వెల చెల్లించబడింది, ఇక చేయడానికి ఏమీ లేదు అని. సరిగ్గా ఆ క్షణంలో పాతాళం వణికిపోయింది. ఆదాము కాలం నుండి మనమీద నేరాలు మోస్తున్న సాతానుకు ఒక విషయం స్పష్టమైపోయింది: మన అప్పు తీరిపోయింది. ఇక మీదట పరలోక న్యాయస్థానంలో దేవుని బిడ్డల మీద ఏ నిందానిరోపణ నిలబడదు అని వాడికి అర్థమైపోయింది. అంతేకాదు ప్రియులారా, ఆయన సింహాసనం మీద కూర్చుంది కేవలం పరిపాలించడానికి మాత్రమే కాదు, నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేయడానికి. బైబిల్ చెబుతోంది, ఆయన మన పక్షన విజ్ఞాపన చేయుటకు సదాకాలం జీవించుచున్నాడు. ఈ క్షణంలో, నువ్వు ఈ వీడియో చూస్తున్న ఈ సెకండ్లో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ముందు నీ పేరు చెబుతున్నాడు. నీ పక్షాన ఆయన వకాలత్తు పుచ్చుకున్నాడు. నీ పాపాలను కల్వరిలో చిందించిన తన రక్తంతో కప్పుతున్నాడు. నువ్వెన్నడూ ఒంటరివి కావు. ఈ విశ్వంలోనే అత్యున్నతమైన లాయర్, అడ్వకేట్ నీ పక్షాన ఉన్నాడు. మరి పరలోకంలో ఇంత అద్భుతం జరుగుతుంటే భూమి మీద ఏం జరుగుతోంది? శిష్యులు ఇంకా ఆ ఆలీవల కొండమీద నిలబడి నోరెళ్లబెట్టి ఆకాశం వైపే చూస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా 2 దేవదూతలు వారి ముందు నిలబడి ఒక మాటన్నారు. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో అదే రీతిగా మరలా వస్తాడు అని. దీనర్థమేంటో తెలుసా? చూడడం ఆపండి, పని మొదలు పెట్టండి అని. ఆకాశం వైపు చూడడం ఆపి మీ చుట్టూ ఉన్న నశించిపోతున్న లోకం వైపు చూడండి, సువార్త ప్రకటించండి. దీనికోసమే యేసు ప్రభువు యోహాను 16లో అన్నాడు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త, హోలీ స్పిరిట్ మీ యొద్దకు రాడు. ఆలోచించండి,
యేసుక్రీస్తు భౌతికంగా భూమి మీద ఉంటే ఆయన ఒకేసారి ఒకే చోట ఉండగలడు. కాని ఆయన పరలోకానికి వెళ్లి పరిశుద్ధాత్మను పంపడం ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది విశ్వాసుల హృదయాల్లో ఆయన ఏకకాలంలో నివసిస్తున్నాడు. ఆయన పరలోకానికి అడుగుపెట్టిన 10 రోజులకే పెంతుకోస్తు పండుగనాడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పిరికివాళ్లైన జాలర్లు ప్రాణాలర్పించే అపోస్తలులుగా మారిపోయారు. దేవుని దగ్గరికి వెళ్లడానికి ఇక ఏ యాజకుడి అవసరం లేదు, ఏ జంతుబలి అవసరం లేదు. దారి తెరవబడింది. ఈరోజు మీరు లోకంలో చూస్తున్న అన్యాయం, యుద్ధాలు, అవినీతి, క్రైస్తవుల మీద హింస ఇవన్నీ చూసి సాతాను గెలుస్తున్నాడేమో అనుకోకండి. అదంతా అబద్ధం. క్రీస్తు సింహాసనం మీద కూర్చున్న క్షణంలోనే చీకటి శక్తులన్నీ ఆయన పాదాల కింద అణచివేయబడ్డాయి. ఈరోజు మీరు చూస్తున్న ఈ చెడు అంతా ప్రాణం పోతున్న ఒక క్రూర మృగం చేసే చివరి అరుపులాంటిది. వాడికి తీర్పు తీర్చబడింది. వాడి రోజులు దగ్గరపడ్డాయి. మరి దేవుడు ఇంకా వాడిని ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే దేవుడు బలహీనుడు కాదు, ఆయన దయగలవాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకూడదని మారుమనస్సు పొందడానికి దేవుడిస్తున్న కృపాకాలం, టైమ్ ఆఫ్ గ్రేస్ ఇది. నా ప్రియ సహోదరీ సహోదరుడా, యేసయ్య నిన్ను అనాథగా వదిలేయలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు ఆయన నీ పక్షాన నిలబడి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గలిలయ వీధుల్లో నడిచినప్పటికంటే ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీకు ఇంకా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆనాటి శిష్యుల్లాగా భయంతో, సందేహంతో, మతపరమైన ఆచారాలతో ఆకాశం వైపు చూస్తూ నిలబడిపోకు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. నీ కుటుంబాన్ని, నీ పట్టణాన్ని మార్చే ఒక గొప్ప ఆయుధంగా మారు. రాజుల రాజు, ప్రభువుల ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలాగైతే ఆరోహణమై వెళ్లాడో, ముఖాముఖిగా కన్నులారా చూసేలా అదే రీతిగా ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆ రాకడ రోజున నువ్వు ఆనందంతో ఆయనను కలుసుకునేలా సిద్ధపడు. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు నా కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనందుకు వందనాలు. ఈ క్షణంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా, నన్ను భయంలో నుండి, బద్ధకంలో నుండి విడిపించు. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు. లోకానికి సువార్త ప్రకటించే ధైర్యాన్ని నాకు దయచేయుము. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని కామెంట్స్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.